గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును ప్రభుత్వ వీప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వినియోగించుకున్నారు. సతీమణి జ్ఞానేశ్వర్తో కలిసి ఓటు హక్కును యార్లగడ్డ వెంకట్రావు వినియోగించుకున్నారు. పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని యార్లగడ్డ సూచించారు. ఓటు అనేది బాధ్యత. సాయంత్రం వరకు 4 గంటల వరకు జరిగే పోలింగ్ లో ఓటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని యార్లగడ్డ సూచించారు. ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్కి రావడం జరిగింది. ఓటింగ్ సరళి బాగానే ఉంది. దాదాపు ఒక 20% కొన్ని బూతుల్లో అయింది, 13% కొన్ని బూతుల్లో అయిన పరిస్థితి. ఓటింగ్కి పట్టభద్రులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం. సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ, అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం 95% జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి. నిరక్షరాస్యులు ఓటేయడానికి రాలేదంటే అర్థం ఉంది, కానీ అక్షరాస్యులు అయ్యి గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరినీ ఓటేయాల్సిందిగా నా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 14,300 మంది గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని 4 గంటల్లో ఓటేయాల్సిందిగా మీ మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.